హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఆవకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. పోపు దినుసులు, స్పైసెస్ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి గుప్పడి పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత పసుపు, ఉప్పును కూడా వేసుకుందాము. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఉప్పు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వారు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనమైతే రైస్ యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇందులోకైతే 2-3 స్పూన్ల వరకు ఆవకాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మనమైతే ఇందులోకి గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత అయితే మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని బాగా మగ్గనిద్దాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.